మటన్ బిర్యానీ అంటే ఏదో పెద్దగా చాలా కష్టపడాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. చాలా సింపుల్గా చెప్తా. ఇంత సింపుల్గా చేయొచ్చా అనే విధంగా చెప్తా. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం మాత్రం అర్థం కాదు. ముక్క కూడా బయలుపెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. సింపుల్గా, చాలా సింపుల్గా. ఇంకొక విషయం ఏంటంటే మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అది కూడా గమనించుకోవాలి. నేను ఎలా చేస్తున్నా యాజ్ టీజ్గా అలా చేయండి. అలా మీకు ఖచ్చితంగా యాజ్ టీజ్గా రెస్టారెంట్ స్టైల్లో ఖచ్చితంగా అలా వస్తుంది. ఇందులో నేను మీకు ఒకటి చెప్తానండి. రెస్టారెంట్లో ఏమేమి కలుపుతారో ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈజ్గా మీకు అందులోనే ఎలా ఉందో అలానే చెప్తాను. అది మీ ఇష్టం. తర్వాత మీరు వేసుకుంటారా వేసుకోరా అనేది మీ ఇష్టం. ఆ మసాలాలు అన్ని క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి. ముక్క కూడా ఎంత నీట్గా ఉడికిందో అలా ఉడుకుతుంది. ఈ మటన్ నేను కనీసం బయలు కూడా పెట్టలేదండి. డైరెక్ట్గా మటన్ దమ్ ఎలా చేశానో ఇంట్లో డైరెక్ట్ పొయ్యి మీద చేసుకునే విధంగా. మీరు ఏదో పెద్ద పెద్ద స్టవ్ల మీద చేసి అలా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మటన్ బిర్యానీ వచ్చేసి 1 కేజీ బిర్యానీ రైసు, కేజీ మటన్ తీసుకున్నాను. యాజ్ టీజ్గా కొలతలతో చెప్పబోతున్నాను మీకు ఈరోజు. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు నేను 1-2 సార్లు చెప్తున్నా అర్థం కాదు. క్లియర్ కట్గా చెప్తున్నాను. ముక్క మంచిగా బయలుతుంది, రైసు బాగా వస్తుంది. పర్ఫెక్ట్ బిర్యానీ అండి. ఒక చెఫ్గా చెప్తున్నా, నా మీద నమ్మకం చూడండి. మీరు ఈ బిర్యానీ వేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ప్రాసెసింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. 1 కేజీ మటన్ తీసుకున్నానండి. ఆ మటన్ వచ్చేసి 40 నుంచి 60 గ్రాముల మధ్యన ముక్కలు ఉన్నాయి. అంటే అన్ని 60 గ్రాములు పర్ఫెక్ట్ రావు కదా. అలాగా ఫస్ట్ 1 కేజీ రైస్ తీసుకున్నాను. 1 కేజీ రైస్ తీసుకొని దాన్ని నేను ఒక 40 నిమిషాల వరకు నానబెట్టానండి. 40 నిమిషాలు నానబెట్టి ఆ రైస్ కూడా 3 నుంచి 5 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలండి. ఒక 40 నిమిషాలు నానబెట్టుకోండి. 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా రైస్ మంచిగా నానుతుంది. రైసు కడిగేటప్పుడు 1-2 సార్లు చెప్తానండి. ప్రతి వీడియోలో చెప్తాను నేను. పిసుకొద్దు. పిసికితే రైసు ఇరిగిపోతుంది. 3 నుంచి 5 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ అండి. ఉల్లిగడ్డ వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ వచ్చేసి ఎర్ర ఉల్లిగడ్డ బ్రౌన్ పేజ్కు. ఎర్ర ఉల్లిగడ్డ బ్రౌన్ పేజ్కి ఎర్ర ఉల్లిగడ్డ ఎందుకంటే ఎర్ర ఉల్లిగడ్డ మంచి టేస్ట్ ఉంటుందండి. బ్రౌన్ పేజ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బ్రౌన్ ఆనియన్ అనేది వైట్ ఉల్లిగడ్డ అంత పర్ఫెక్ట్గా రాదు. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ ఉల్లిగడ్డ ఎందుకంటే బ్రౌన్ పేజ్ అయ్యే లోపల 150 గ్రామ్ వరకే అవుతుంది బ్రౌన్ ఆనియన్. మనకు 1/2 కేజీ అంటే 1/2 కేజీ కాదు, కేజీకి 1/2 కేజీ అట్లా అనుకోకండి. బ్రౌన్ ఆనియన్ 150 గ్రాములు మాత్రమే అవుతుంది. వైట్ ఉల్లిగడ్డ అసలు తీసుకోవద్దండి. వైట్ ఉల్లిగడ్డ అసలు టేస్ట్ కూడా రాదు, అంత పర్ఫెక్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 రూపీస్ కొత్తిమీర, ఒక 10 రూపీస్ పుదీనా, ఈ 2 తీసుకున్నానండి. తీసుకొని జాగ్రత్తగా ఈ 2 కూడా నీట్గా సన్నగా కట్ చేసుకొని కంపల్సరీ వాటర్లో వేసి ఉంచాలండి. ఎందుకంటే సన్నటి ఉష్క ఉంటుంది. ఆ ఉష్క వల్ల బిర్యానీ కూడా వేస్టేజ్ అవుతుంది. అందుకే పర్ఫెక్ట్గా నీట్గా కడుక్కోవాలి. అవసరమైతే జలిగినలో వేసుకోండి. జలిగినలో వేసుకుంటే ఇక నీట్గా ఆరిపోతే మీకు ప్లస్ ఉంటుంది. ఇవి 2 కాకుండా ఇంకొకటి కస్తూరి మేతి కూడా ఉంటుందండి. ఆ మేతి కూడా ఒక 20 రూపాయలు, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు చాలండి. ఎక్కువ కూడా వేయద్దు. బిర్యానీలో ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. కస్తూరి మేతి కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. మీరు నెక్స్ట్ రన్నింగ్ అయితే వీడియో రన్నింగ్లో అవి కూడా వస్తుంటాయి. ఇవి 3 మాత్రం కంపల్సరీ నీట్గా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలండి. నిమ్మకాయలు వచ్చేసి మనం ఇవైతే వాటర్ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ 2 తీసుకున్నాను అంతే. నిమ్మకాయలు మంచి పర్ఫెక్ట్గా ఉన్నాయి నిమ్మకాయలు. ఒకవేళ వాటర్ లేకపోతే మాత్రం వాటర్ ఎక్కువ లేకపోతే పుల్లటి పెరుగు తీసుకోండి. 3 పచ్చిమిర్చి అండి. ఈ 3 పచ్చిమిర్చి కేవలం ఎందుకంటే బిర్యానీ వాటర్ పెడతాం కదా, ఆ వాటర్ కోసం ఎంచుకున్నాయండి ఈ 3 పచ్చిమిర్చి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ప్రతిదీ వాష్ చేసుకోండి. వాష్ చేసుకుంటే ఏదైనా సరే. బిర్యానీ గిన్నెలు 2 రకాలండి. ఒకటి వాటర్ పెట్టడానికి, ఇంకొకటి వచ్చేసి 2 కేజీల దమ్ పెట్టడానికి. ఈ పెద్దదేమో వాటర్ పెట్టడానికి అండి. ఇందులో వచ్చేసి 5 లీటర్ల వాటర్ పెడతాను. ఇదేమో 2 కేజీల గిన్నె అండి. చూసారా బిర్యానీ గిన్నె ఎలా ఉందో? మన చేప ఫ్రై చేస్తాం కదా, చేప పులుసు లాంటిది, అలాంటి గిన్నె అండి ఇది గిన్నె. బిర్యానీ మసాలాలు చూడండి. 2 ధనియాలు 2 స్పూన్లు, 4 చెక్క, 3 యాలకులు, 5 లేక 6 లవంగాలు. అంతేనండి, ఎక్కువ అవసరం లేదు. మసాలాలన్నీ ఎక్కువ అవసరం లేదు. పర్ఫెక్ట్గా రావడానికి ఇవి చాలు. మీకు ఒకవేళ మిక్సీలో గ్రైండ్ కాకపోతే ఇవి డబల్ తీసుకోండి. డబల్ తీసుకొని టేబుల్ స్పూన్లు మనకు 1.5 పడుతుంది కాబట్టి సరిపోతుందండి. ఇవి డబల్ తీసుకున్నా పర్లేదు, మిక్సీలో గ్రైండ్ కాకపోతే, చిన్న మిక్సీలో గ్రైండ్ కాకపోతే. చూడండి పట్టుకున్నాను కదా. మసాలాలు ఏదేదో పెద్ద మసాలా చూసి మిమ్మల్ని చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవంతా ఫేక్. పర్ఫెక్ట్ బిర్యానీకి ఎలా ఉన్నా మనం చేయొచ్చండి.
చూడండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ పచ్చిమిర్చిలో 50 గ్రాముల పెరుగు వేశాను. 50 గ్రాముల పెరుగు వేసి మిక్సీ చేసి పక్కన పెడతాను. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో ఫ్రై చేస్తారు. 1 కేజీకి అవసరం లేదండి. 1 కేజీకి ఆయిల్లో ఫ్రై చేసి వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లిగడ్డ ఇది బ్రౌన్ ఆనియన్కు నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వచ్చేసి 400 ml 400 ml తీసుకున్నాను. అదేంది కేజీకి 400 ml అని మీరు అడగొచ్చు. కాకపోతే ఇందులో బ్రౌన్ ఆనియన్ వేస్తే తగ్గిపోతుంది. మళ్ళీ కాజు వేయిస్తాం, దానివల్ల కొంచెం ఆయిల్ తగ్గుకుంటూ వస్తుందండి. బ్రౌన్ ఆనియన్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటూ ఏమవుతుందంటే చిన్న ఉల్లిగడ్డ అనేది తొందరగా అవుతుంది. కాబట్టి ఇలా కలుపుతుంటే అన్ని సమానంగా ఒకటేసారి అవుతుంటాయి. చూసారు కదా, ఒక సన్న ఉల్లిగడ్డ చిన్నగా అవి తొందరగా అవుతున్నాయి. బ్రౌన్ ఆనియన్ అనేది పూర్తిగా బ్రౌన్ అయిన వరకు ఉంచకండి, అయ్యే వరకు. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే కాగానే తీసేయండి. మీకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ నుంచి పైకి వస్తాయి ఉల్లిగడ్డ అనేది. అలా పైకి రాగా ఏమంటే తీసేయండి. మరీ బ్రౌన్ అయితే ఏమవుతుందంటే మాడిపోతుంది, పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఆనియన్ అనేది. ఆయిల్ చాలా వేడి ఉంది కాబట్టి జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే నేను అలా కాజు ఫ్రై చేశానండి. 20 సెకండ్స్, ఓన్లీ 20 సెకండ్స్తో సహా మీకు క్లియర్గా చెప్తున్నాను. జస్ట్ 20 సెకండ్స్. ఆయిల్ చాలా వేడి ఉంది, చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు మెత్తగా ఉంటుంది కానీ నో ప్రాబ్లం అండి. తర్వాత ఇందులోంచి 100 ml బయటికి ఆయిల్ తీసేసి అందులో నెయ్యి పోసాను. నెయ్యి ఆ వేడి ఆయిల్లో పోసి పెట్టాను. ఇవేనండి బిర్యానీకి కావాల్సిన మొత్తం పదార్థాలు. మీకు A to Z కొలతలతో సహా చెప్పబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుందండి. రెస్టారెంట్లో ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుంది బిర్యానీ. ఎక్కడ కూడా తేడా ఉండదు. ఇంకో వాటర్ వచ్చేసి 5 లీటర్లు తీసుకున్నాను. 5 లీటర్లు ఎందుకు అనుకోవచ్చు కొంతమంది, అదే కేజీకి 5 లీటర్లు ఎందుకంటే బిర్యానీ మసాలాలు, బిర్యానీ రైస్ అయ్యేటప్పుడు కుల్లలు నీట్గా పొల్లులు ఎలా వస్తుందంటే వాటర్ ఎక్కువ పోయబట్టే వస్తుంది. ఫస్ట్ దొడ్డు సాల్ట్ తీసుకున్నాను. దొడ్డు ఉప్పు వచ్చేసి అందులో 40 గ్రాములు వేసాను. బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 4 ఆకులు వేసుకున్నాను. అందులో ఎలాచీ వచ్చేసి ఒక 4 వేసుకున్నాను. లవంగాలు వచ్చేసి ఒక 5 వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు అస్సలు వేయకండి. చెక్క వచ్చేసి చిన్న వేయండి. చూస్తారు కదా, ఒక 4 చాలా చిన్నగా ఉన్నాయి. చెక్క వచ్చేసి ఒక్కటే స్టార్ పువ్వు, 1 కేజీకి ఒకటే స్టార్ పువ్వు పడుతుంది. పచ్చిమిర్చి ఇందాక నేను కట్ చేసిన 3 పచ్చిమిర్చి అవి ఇప్పుడు వేసాను. అల్లం వచ్చేసి 20 గ్రామ్స్ వేసుకోండి. 20 గ్రామ్స్ ఇందులో వేసుకోండి. 20 to 30 వేసుకున్నా కూడా ఏం కాదు. మిగతా 90 ఉంటుందిగా 120 పడుతుందండి మొత్తం. ఆయిల్ 1 చుక్క. ఈ ఆయిల్ 1 చుక్క వల్ల రైస్ నీట్గా పొల్లు వస్తుందండి. ఇప్పుడు మనం ఇది రన్నింగ్ అవుతుంటుంది, మనం గ్యాస్ పెట్టాక రన్నింగ్ అవుతుంది. మటను ఇప్పుడు కలుపుదాం, బిర్యానీకి మనం కలుపుదాం. మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారండి బిర్యానీలో. పర్ఫెక్ట్ బిర్యానీ ఎవ్వరు చెప్పట్లేరు. నా బాధ అదే. అసలు ఏదేదో చెప్తున్నాడు బిర్యానీ వేయాలంటే. సాల్ట్ అండి, సన్న ఉప్పు వచ్చేసి 50 గ్రాములు పడుతుంది మటన్కు. అదే చికెన్కి అయితే 40 గ్రాములు పడుతుంది. మటన్కు 50 గ్రాముల సన్న సాల్ట్ పడుతుంది పూర్తిగా. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి 40 గ్రాముల కారం పడుతుందండి. ఇంకొకటి, కారం వల్ల ఉప్పు వేయొద్దు. ఉప్పు వేసిన కారం ఇందులో వాడొద్దు, దానికి మళ్ళీ కొలతలు వేరే తిరిగి ఉంటాయండి. పసుపు అంటే 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది, ఒకే 1 టేబుల్ స్పూన్. రెండోది వేసుకున్నారు, నేను సగమే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్. 80 గ్రాముల నుంచి 90 గ్రాముల మధ్యన అల్లం పడుతుందండి. మొత్తం 120 గ్రామ్స్. 120 గ్రామ్స్ అల్లం, 20-30 గ్రాములు వాటర్లోకి పోయినా మిగతా మొత్తం ఇందులోకి వేసుకోవాలి మనం. బ్రౌన్ ఆనియన్ అండి, బ్రౌన్ ఆనియన్ ఇందాక చేసాం కదా, సగం వేసుకోండి, సగం పక్క పెట్టుకోండి. ఆ సగం ఎందుకంటే మనం బిర్యానీ రైస్ పై నుంచి వేస్తాం కాబట్టి. పెరుగు అండి, పెరుగు వచ్చేసి అందులో ఇందాక పచ్చిమిర్చిలో 50 గ్రామ్స్ వేసాం, ఇందులో 200 వేసుకోవాలి. పావు కేజీ పెరుగు పడుతుందండి. పెరుగు మనం బిర్యానీ ఎక్కువ పెరిగే కొద్దీ పెరుగు తగ్గుతూ వస్తుంది. కొలతలు వేరు డిఫరెంట్ ఉంటాయండి. కొత్తిమీర, పుదీనా 2 మిక్స్ చేశానండి. మిక్స్ చేసి సగం వేసుకున్నాను, సగం పక్క పెడతానండి. ఇప్పుడు జస్ట్ ఈ 10 రూపీస్ కట్టలండి అంతే. ఇంకో కస్తూరి మెంతి అండి, కస్తూరి మెంతి కొంచెం, చూస్తున్నారుగా ఎంత వేస్తున్నాం, కొంచెం, మరీ ఇది ఎక్కువ కావద్దండి, చేదు వస్తుంది బిర్యానీ అనేది. ఇంకో పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక పడ్డానుగా, పెరిగేసి 50 గ్రాముల పెరుగు, అది వేసాను. ఇప్పుడు
నెక్స్ట్ వచ్చేసి టొమాటో సాస్ అండి. టొమాటో సాస్ 100 ml వేసుకోవాలి. లెమన్ వాటర్ అండి, ఇందాక వెళ్ళినగా రెండు నిమ్మకాయలు, అవి వాటర్ చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఎత్తులు పడితే ఏమైందంటే బిర్యానీ చేదొచ్చే అవకాశం ఉంటుంది. గరం మసాలా ఇందాక పట్టుకున్నాం కదండి, గరం మసాలా చూడండి ఒక్కటే టేబుల్ స్పూన్లో ఇంకా తగ్గించుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ చెక్క లవంగ వాటర్లో ఘాటు ఉంటుంది, కారంలో ఘాటు ఉంటుంది, మళ్ళీ మనం ఇక్కడ కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి గరం మసాలా అనేది. ఇగో ఇది వచ్చేసి టెస్టింగ్ సాల్ట్ అండి. ఆయిల్ పోసాను కదా, చూసారు కదా. టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి మీ ఇష్టం అండి. నేను వెయ్యి అని నేను చెప్పను, వేయకూడదని చెప్పను, కానీ టెస్టింగ్ సాల్ట్ కూడా టేస్ట్ వస్తుంది. ఇంకొకటి మటన్ ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను వెయ్యి అని చెప్పట్లేదు, అది మీ ఇష్టానికి వదిలిపెడుతున్నా. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. బిర్యానీ ఆకు ఒక 4 అండి. ఇందులో వచ్చేసి 200 గ్రాములు 150 గ్రామ్స్ ఆయిల్ కూడా పోసాను. అది వీడియో రన్నింగ్ అయితే చెప్పలేకపోతున్నాను. మీకు పర్ఫెక్ట్ రెసిపీ చెప్తే ఎక్కడ కూడా రెస్టారెంట్లో ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈజ్గా నేను అలాగే చెప్తున్నాను. ఎక్కడ కూడా మీకు ఇది చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. నేను బిర్యానీ చెప్పాను, చాలా మంది బాగా వచ్చిందని చెప్పారు. అసలు అవసరమే లేదండి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్ బిర్యానీ. మనకు ఆ టెస్టింగ్ సాల్ట్ కూడా ఎంత పడుతుందంటే 1/2 kgకి 1 స్పూన్ మాత్రమే పడుతుంది. అలా దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్ అంటే ఆరోగ్యపరంగా, ప్లస్ అంటే మాత్రం ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ 2 విధాలు చెప్తానండి. ఏది కూడా దాచాను, నా సబ్స్క్రైబర్ దగ్గర ఏది కూడా నేను దాచాల్సిన అవసరం లేదు. నేను ఉన్నట్టు చెప్తున్నానండి. నిజం ఒప్పుకోవాలి ఎక్కడైనా సరే. కానీ అదే నేను రెస్టారెంట్లో ఫీల్డ్లో ఉండి అక్కడ నుండి చెప్తే ఎవరు చెప్పనివ్వరు. నా ఓన్ బిజినెస్ కాబట్టి నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఈ మసాలా కలిపి దాదాపు ఒక 20 నుంచి 30 నిమిషాల మధ్యన అలా ఉంచండి. అలా ఉంచితే ఏమైందంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం పడుతుంది. ఆ తర్వాత 30 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. వాటర్ ఉంది కదండి, మనం బిర్యానీ కోసం 5 లీటర్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వచ్చేసి 150 ml ఇందులో పోసుకోవాలి. మటన్లో 150 గ్రాముల వాటర్, ఆ వేడి వాటర్, మసాలా వాటర్, సాల్ట్ అయిన కలిపాం కదా, అది ఇందులో పోసుకోవాలి. మీకు ఏం అవసరం లేదండి కుక్కర్లో పెట్టుకొని బయలు చేయాలి, అలా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మిమ్మల్ని మాత్రం. ఇదంతా ఫేక్ న్యూస్ అంతా. నేను ఆ బిర్యానీ ఆకు కూడా ఎందుకు వేసానో చెప్పనా? ఆ బిర్యానీ ఆకు వల్ల కూడా మటన్ ముక్కలు తొందరగా ఉక్కుతాయి. ఈ మటన్ ఇది ఉంది కదా, ఇది బోన్ ఉంది కదా, పెద్ద బోన్స్, ఆ బోన్స్ వచ్చేసి నడిమధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే నడిమధ్యలో గ్యాస్ ఎక్కువ వస్తుంది కాబట్టి నడిమధ్యలో ఉంచుకోండి. చిన్న చిన్న ముక్కలు సైడ్కి పెట్టేసేయండి. కంపల్సరీ ఇంకోటి చెప్తున్నా, ఆ మసాలా కూడా గట్టిగా ఉండకూడదు, లూజ్ ఉండాలి. ఇప్పుడు చూసారుగా రైస్ మల్లెపూలాగా ఎలా పర్ఫెక్ట్గా బయలు అయిపోయాయో చూడండి, పూర్తిగా వైట్ ఉంటాయి. ఇప్పుడు ఆ రైసు మనం వేస్తాం. రైస్ ఇప్పుడు మాత్రం అస్సలు మాత్రం కడక్కండి, వాటర్ మాత్రమే తీసి అందులో పోయండి. ఇప్పుడు కడిగితే రైస్ మొత్తం చూర అయ్యే అవకాశం ఉంది, బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు. ఇంకొక విషయం, మటన్ బిర్యానీకి కొంచెం రైసు పలుకు ఎక్కువనే తీయాలి, తక్కువ తీయొద్దు. చూస్తున్నారు కదా, రైస్ జస్ట్ పొడుగు అయిందంతే. ఇప్పుడు తీసి అందులో వేసుకోండి. మీ గ్యాస్ని బట్టండి టైమింగ్, జస్ట్ పొడుగు అయిందంతే. ఇప్పుడు తీసి వేసేయండి. ఫస్ట్ వాయి 50% ఉండాలి, 50% వరకు ఉండాలి. ఏం లేదండి, అసలు సింపుల్గా, చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు అసలు సింపుల్గా, అసలు రెస్టారెంట్ కూడా పనికిరాదు మీరు చేసే. ఈ దిమ్మ తిరుగుద్దండి ఈ బిర్యానీ, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు చెయ్యండి, నన్ను నమ్మండి, పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. చూస్తున్నారుగా 50% బయలు మీద నేను 1/2 kg వరకు తీసేసాను. ఎందుకంటే మటన్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్గా, చికెన్ కంటే ఎక్కువ మటన్ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ 50% వచ్చేసి నెక్స్ట్ ఉంటుందిగా, నేను కేజీలో 1/2 kg మటుకు 50% తీసాను. నెక్స్ట్ వచ్చేసి 75% వరకు తీస్తాను. 75-80 వరకు తీసేస్తాను, పూర్తిగా తీసేస్తాను. ఎక్కడ కూడా కనిపించలేదండి, చాలా సింపుల్గా. ఫస్ట్ సారి మీరు చూసిన, రెండోసారి ఆటోమేటిక్గా మీరు ఇందులో చింపేస్తారు బిర్యానీలో. చూస్తున్నారు కదా, నీట్గా ఇలా అయిపోయిన తర్వాత, మొత్తం రైస్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా అనుకొని, ఈ కేజీకి ఎక్కడ కూడా ఆ నడిమధ్యలో కొంచెం మసాలా కూడా ఎక్కడ యాడ్ చేయకండి, అవసరం లేదు. 1 kg బిర్యానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ వాటర్ ఉన్నాయి కదా, మనం ఎసరు పెట్టిన వాటర్, అవి పోసుకోండి. అవి ఎన్ని పోసుకోవాలంటే అవి ఇప్పుడు 100 ml పోసుకోవాలి. ఎందుకంటే రైస్ కూడా పలుకు ఉంటుంది కదా, పలుకు పోవాలి కదా. 100 ml పోసుకోండి. ఇప్పుడు లేదు కాదు అంటే మీకు ఇంకా టేస్ట్ వస్తుంటే పాలు కూడా పోసుకోవచ్చు. చూసారు కదా, నేను నెయ్యి ఆయిల్ కలిపాను కదా, అది ఆయిల్ పోసుకోండి. 100 ml ఇప్పుడు ఆయిల్ పోసుకోండి. చూడండి, గరం
గరం మసాలా జస్ట్ నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి, ఎక్కువ వేసుకోకరి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది, కారం ఉంది, వాటర్లో మసాలాలు వేసాము, ఇవన్నీ వేసాము. చూడండి, సజీరా వేస్తాం. మీకు ఎలాచీ పౌడర్ ఉంటే ఇంట్లో ఎలాచీ పౌడర్ కూడా వేసుకోండి. పాలు ఉంటే పాలు కూడా పోసుకోవచ్చు, ఒక కప్పు. బ్రౌన్ ఆనియన్ ఉంది కదండి, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఉంది కదండి, అవి ఇప్పుడు పైనుంచి వేసాను. కొంతమంది టొమాటో సాస్ గురించి, టొమాటో సాస్ వేయచ్చా బిర్యానీలో, టెస్టింగ్ సాల్ట్ వేయచ్చా అని అడుగుతున్నారు. కానీ నేను క్లియర్గా చెప్తున్నాను, టొమాటో సాస్ అనేది వేసుకోవచ్చు. టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. కాజు వేసాను చూడండి, 50 గ్రాముల కాజు వేసాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది కాజు వల్ల. టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. నేను ఎవరిని కూడా చెడుగా ఎవరికి చెప్పట్లేను. రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను. కాకపోతే టెస్టింగ్ సాల్ట్ హెల్త్ బాగుండదు, కానీ ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది. రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ వచ్చేసి ఇది ఒక 30 రూపాయల బాటిల్ ఉంటుంది. 1 కేజీకి సరిపోతుందండి, అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దమ్ చేస్తాం కదా, దమ్లో 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. ఇంటి గ్యాస్ సరిపోతుంది, నేను చెప్పేది ఇంట్లో ఉన్న గ్యాస్కు మాత్రమే. ఆ గ్యాస్ మీరు ఏం చేస్తారంటే, ఆ గ్యాస్ పెద్ద గ్యాస్ మీద అయితే 10 నిమిషాలు పెట్టండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ 10 నిమిషాలు స్లోగా పెట్టండి. స్లోగా పెట్టిన తర్వాత 5 నిమిషాలు బంద్ చేయండి. 20 నిమిషాలు అయిపోద్దిగా, అప్పుడు బంద్ చేసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు తీసేయండి. మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అవుతుంది. మీరే నమ్మలేరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. చూడండి, ఈ మైదా ఎందుకంటే దమ్ము తొందరగా వస్తుంది, గాలి పోదు, స్మెల్ పోదు, బయటికి మంచిగా వస్తుంది తొందరగా. మనకు ఇది పెట్టపోతే ఏమైతుందంటే మనకు 40 నిమిషాలు పడుతుంది దమ్ము, 40 నుంచి 45 నిమిషాలు అవుతుంది. ఆ పాటి కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఇలా పెట్టి చిన్న హోల్ కానీ ఏదైనా పెట్టుకోండి. మీరు కొత్తగా చేసే వాళ్ళు ఎవరు ఉంటే ఆ మైదాకు కొంచెం హోల్ పెట్టుకోండి. ఎందుకంటే హోల్ నుంచి మనకు చిన్నగా ఒక పొగ వస్తుందండి, ఆ పొగ మనకు దమ్ము వస్తున్నట్టు అర్థం. నేను చెప్పేది పెద్ద గ్యాస్ల మీద చేయకండి, నేను చెప్పేది ఓన్లీ ఇంట్లో ఉన్న గ్యాస్ల మటుకే చేసుకోండి. దీనికి తవ్వ అవసరం లేదు, 1 కేజీ బిర్యానీకి తవ్వ అవసరం లేదు. అదేంటి తవ్వ పెట్టాలిగా, రెస్టారెంట్లో పెడుతున్నారు మేము పెట్టాలంటే అవసరం లేదు. చూడండి, 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి, 8 నిమిషాలు 8 కాకపోతే 10 నిమిషాలు స్లోగా పెట్టండి. తర్వాత బంద్ చేసి 5 నిమిషాల తర్వాత తీయండి. మీకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. ముక్క మాడదు. ముక్క ఎందుకు మాడదు అంటే, మనం మటన్ లోపల మనం వాటర్ పోసాం, పైన వాటర్ పోసాం, ముక్క మాడదు. దీంట్లో నుంచే ఆ మైదా ఉందో ఆ మైదా నుంచే వస్తుంది. ఇప్పుడు చూడండి, 10 నిమిషాలు అయిపోయింది బిర్యానీ, నేను దమ్ పెట్టి స్లోగా పెట్టుకున్నాను. మీకు అందరు కన్ఫ్యూజ్ చేయొచ్చు, నా బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఒరిజినల్ చెఫ్గా చేసి ఛానల్ ఉన్నానండి. చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా వస్తుందో, ఇంకో ఇలా గాలి బయటకు వస్తుంది పొగ రూపంలో. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవసరం లేదు, పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుంది. చూడండి ఎలా వస్తుందో యాజ్ గా. అలాగే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నా షాప్ రన్ చేస్తూనూ కూడా ఈ బిర్యానీ ఆర్డర్ కోసం నేను ఈ బిర్యానీ చెప్పడానికి నా షాప్ క్లోజ్ చేసి మరీ ఈ బిర్యానీ చేయాల్సి వస్తుంది. నా గురించి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త లైక్ కొట్టండి. ఈ బిర్యానీ అయిపోయిన తర్వాత నాలాంటి చెఫ్కు మీరు ఇచ్చే ధైర్యం ఆ సబ్స్క్రైబ్, ఆ లైక్ వేయండి. మీకు ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తే నాకు ఒక్క కామెంట్ చేయండి చాలు, అంతే. బిర్యానీ బాగుందని ఒక్క కామెంట్ చేయండి. ఎప్పుడు మటన్ కర్రీ వండుకునే వాళ్ళకు, ప్రతి సండే వాళ్ళకు ఈ వీడియో అండి. పర్ఫెక్ట్ బిర్యానీ అండి, అసలు చేయరానోళ్ళు కూడా కరెక్ట్గా కొలతలతో సహా వస్తుంది. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను చెప్తున్నా కదండి, ఉప్పు 50 గ్రాములు, కారం 40 గ్రాములు, పసుపు 1 స్పూను, అల్లం 120 గ్రాములు, దొడ్డుప్పు 40 గ్రాములు, 400 ml ఆయిల్, 100 గ్రామ్స్ టొమాటో సాసు, 1 టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. అది మీ ఇష్టం. చెప్తున్నా 5 లీటర్స్ వాటర్ అండి దానికి పెట్టుకోవడానికి. 50 గ్రామ్స్ ఆయిల్, ఇది నెయ్యి సారీ, ఐఎమ్ సో సారీ అండి, నెయ్యి 50 గ్రామ్స్. మీకు చూడండి ఎంత రైస్ కూడా ఎంత పొల్లులు నీట్గా వచ్చిందో చూడండి. మూలుగా బొక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, ఏం తేడా లేదండి. నేను కుక్కర్లో బయలు చేయలేదు, ఏం చేయలేదు. మీకు ఉన్నట్టు చెప్తున్నాను, పర్ఫెక్ట్గా వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. యాజ్ టీజ్గా మీరు ఇక్కడ ఫాలో కండి, ఖచ్చితంగా వస్తుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తాను. అలాగే వచ్చేసి మీకు ఈ ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.
ఎందుకంటే నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. ఇదే నా ప్రాబ్లం. 1000 మంది చూస్తే 1500 మందిలో ఒక్కరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో నాలాంటి చిప్స్ అనేది నేను ముందుకు తీసుకురావలేదని నా ఆశ అండి. ఒక లైక్ కొట్టండి. మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తే ఒక కామెంట్ చేయండి, అంతే చాలు. ఇంకా నేను ఏం ఆశించాను. మీకు ఇలాంటి ఫుడ్ విశేషాలు, సీక్రెట్ విశేషాలు ఎన్నో చెప్తా. నేను సీక్రెట్స్ చెప్తుంటే కొందరు తప్పుగా ఆలోచిస్తున్నారు. టొమాటో సాస్ ఎందుకండి, అది ఎందుకండి, ఇది ఎందుకండి అని. ఎవరు చెప్పరండి. ఏ రెస్టారెంట్ చెఫ్ కూడా చెప్పడు. నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం